సంక్రాంతి సంబరాలు అయితే కనుక మొదలైతే అయిపోయింది అనమాట. మొత్తం ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయారు. మెయిన్ గా ఇదిగోండి ఈ సోకాడి చిన్నదైన అనమాట. అబ్బో ఏంటండి రంగా బాగానే ఊపుతున్నారండి. మహానుభావుడు జాగ్రత్త ఫ్యాన్ సరిపోగలదు. రామకృష్ణ రామకృష్ణ సంగతి మొత్తం బూడు బూట భలే రెడీ అయ్యారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటే సంక్రాంతి సంబరాలు ఇదిగో పెద్ద పుల్లుడు. అదే మరి నా సాగ రంగా అన్నమాట పండగ అదే. సో గైస్ మొత్తం అందరు కూడా ఇలా రెడీ అయితే అయిపోయి అనమాట. మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా కలిసి పాట అది పెద్ద పని. వాళ్ళైతే షార్ట్లకు ఎక్కేస్తారు మళ్ళీ మేకపులు పోతున్నాయి గైస్. సో సంక్రాంతి బహుమతులు అయిపోతున్నాయి. అది మా ఊరి సంక్రాంతి సంబరాలు అయితే కనుక మీరు కూడా చూసేద్దరు కానీ చలో. సంక్రాంతి సంబరాలకి అయితే కనుక వచ్చేసాను అనమాట. కార్ దిగి అక్కడే పార్క్ చేశాను. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ముందు సంబరాలు ఎంజాయ్ చేయకుండా మా నాన్నగారు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి మీరు ఫస్ట్. మసాలా బజ్జీ ముందు సంక్రాంతి సంబరాలను వచ్చి మసాలా బజ్జీ తింటున్నారు ఏంటండి? మరైతే గత 12 సంవత్సరాలుగా పంతం కొండలరావు గారు దండ గారు అబ్బాయి నామన వాసు ఆధ్వర్యంలో అయితే ఈ సంబరాలు జరుగుతున్నాయి. ఈ ధనరాజు గారి వీధులు అనమాట. ఎక్సలెంట్గా అనమాట. ప్రతి సంవత్సరం కూడా మనం అయితే రెగ్యులర్గా 4 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తాం. ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాం. అలా మన వాసు గారి గురించి పంతం కొండల గురించి చెప్తానండి. అది చెప్పాలి కదా మరి. ఎవరెవరు చేస్తారు ఏదో చెప్పాలి కదా. పంతం కొండల గారు అయితే మెయిన్, వాసు గారు ఇద్దరు ఆధ్వర్యంలో అయితే మాత్రం 12 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది ప్రోగ్రాం. ఎవరైనా సరే లలిత నగర్లోకి అయితే 2 సంవత్సరం కూడా ఓకే. మరి మన మిరగా బజ్జీలు కూడా ఇచ్చారు మరి ఫ్రీగాను. నెక్స్ట్ మనం ఎద్దులు గంగిరెద్దులు ఇవన్నీ కూడా చూసేద్దాం మరి. చలో మరి అయితే గైస్ ఇప్పుడు ఎద్దుల్ని చూశారు అండ్ ఆల్సో బుల్లక్ కార్ట్స్ చూశారు. ఇప్పుడు కోలాటాలను కూడా చూశారు. ఇప్పుడు ముగ్గులు అన్నమాట. ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ. మొత్తం కూడా ఒకళ్ళు మించి ఇంకొకళ్ళు చాలా బాగా డెకరేషన్ తో నేస్తున్నారు ముగ్గులు. అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. నేను అన్ని ఫాస్ట్ గా చూపిస్తాను. నాకు బాగా నచ్చి కొంచెం ఎక్కువసేపు చూపిస్తాను అన్నమాట. సో అన్ని చూడండి. మొత్తం మా సంక్రాంతి ఇలా జరిగిద్ది అనమాట మా సైడ్. మరి మీ ఊర్లో ఎలా జరిగిందో కింద కామెంట్ డౌన్ చేయండి అండ్ ఎంజాయ్ చేసేయండి ఇప్పుడు ముగ్గుల్ని. ఇది బాగుందా? ఈ ముగ్గులు ఉంచరా మంచి దేవుడు క్యాండిల్స్ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అరేంజ్ చేశారు. బోలే అరేంజ్ చేశారు. అది చిన్న ఎన్ని ఇంట్లో బొమ్మలు వెంకటేశ్వర బొమ్మ మధ్యలో పెట్టారు. బాగా చేశారు. ఇక్కడ ఇంకో కాస్ట్నర్ బొమ్మ. అయ్యి బాబాయ్ జడ్జ్ చేసుకుంటా వస్తున్నారా? ఇప్పుడు ఇదిగో ఈయన జడ్జ్ అండి. ఈయన జడ్జ్ గారా? అయ్యో జడ్జ్ గారు ఇప్పుడు ముగ్గులన్నీ చెక్ చేస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం అవార్డు అర్థమైందా? అది మ్యాచ్ ఫిక్సింగ్. ముగ్గురు వచ్చినట్ట ఇప్పుడు
షూట్ చేయండి, అన్నిటికి మార్కులు ఇస్తాం. మార్కులు ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే, జాగ్రత్త, పడిపోతారు నడకలో. నేను నువ్వేమో చీరెత్తుకుంటున్నావు, పక్క నుంచి ఆడేపో నిన్ను పట్టుకుని నడుతున్నారు. బాబాయ్ పెద్ద జడ్జి ఇది. వీళ్ళు హడావుడేంటి కేసు బాబు సంక్రాంతి. మా జడ్జి గారు వస్తున్నారు. జడ్జి గారు తప్పుకోండి, అన్ని సెట్ చేయాలి. ముగ్గులు ఏం బాగున్నాయో ఏంటో అయ్యి బాబు. చూసుకుంటున్నారు. అయ్యి బాబు చూడండి చూడండి బాబు, ఈ ముగ్గు అయితే ఫుల్ స్టఫ్ అయితే వేసి మొత్తం మామూలుగా వెళ్ళలేదు, చాలా టైం పట్టుకుంటుంది. ఈ ముగ్గు ఇటు బాగుంది, ఇది పుట్టది పెట్టి గంబారిని వేసారు, బాగుంది ఇది కూడా. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది. ఈ ముగ్గు కూడా కొంచెం బాగుంది, క్రియేటివ్గా వేసారు. రైతు పండగ మన సంక్రాంతి అని చెప్పి ఇక్కడ వేస్తారు ముగ్గు. బాగుంది, అమ్మాయిని వేసారు ఇలాగా, ఇక్కడ రైతులు వేసారు. చాలా బాగుంది ఈ ముగ్గు కూడా. ఏమండి పుంజుని పట్టుకున్నారేంటి? పుంజు వచ్చి ప్రశ్న కొడితే ఏమవుతుంది బేబీ? అబ్బా చేస్తా పుంజు స్క్వాడ్. అబ్బా అది మరి బరిలో దిగింది అనుకో, మరి అది ఇప్పుడు బరిలో దిగే అంత ఓపిక లేదులేండి. నేను దిగనా, పుంజు దిగుతాడు. పుంజేనా? ఓకే మరి అది అలా అయితే హ్యాపీనే. ఏమో మీరు దిగుతారేమో అనుకుంటారండి బాబు. గేజ్కి దిగాలంటావా? అది బోబీ అది కొట్టుకోరా బోబీ. ఇది కూడా కొంచెం క్రియేటివ్గా ఇంట్లో వస్తువులతో బాగా పెట్టారు ముగ్గు కూడా. చూడండి మొత్తం చెరుగళ్ళు పెట్టి మొత్తం ఇలాగా బిందులన్నీ పెట్టి బాగా చేశారు. సో ఇది కూడా ముగ్గు క్రియేటివ్గా ఉంది కదా. బాగా చదువుకోండి, చదువుల్లో పాస్ అవుతావు. డిఎస్పీ గారు మనోడు యూట్యూబర్ అవుతాడు. ఈ జాతరలో 2వ పెళ్ళి అవుతుంటావా? ఎందుకంటే రాజులు ఉంది కదా మరి మనం, మనకేమైనా అవకాశం ఉందంటావా? ఇంకెందుకంటావా? ఇంకెందుకంటున్నారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ వయసులో ఏం పీకుతారు అంటాను. ఏమంటాడు మరి? వద్దంటాడంటే మరి ఎంత గొడవ అలా పెడతారా? ఆవిష్కారం చేశారు. చేశాడు ఎక్కనా బాబాయ్ గారు మహానుభావులు. ఏది వెంకన్నా బాబాయ్ గారికి ఎక్కున్నావా? బాబాయ్ గారు ప్రోగ్రాలు బాగా ఉన్నారు. బాబాయ్ గారు చేసే పని పాటలు బాగా ఉన్నారు. వారి ఆశాలు బాగా ఉన్నారు. వారు చేసే పని పాటలు బాగా ఉన్నారు. వారి పండుగలు బాగా ఉన్నారు. సొగ్గుల పుణ్యకాలు బాగా ఉన్నారు. సొగ్గుల శుభకాలు చెప్తున్నావా? రెండో పెళ్ళి అవుతాడు. ఈ వయసులో మీకు 2వ పెళ్ళి అవసరమా? ఆటగాళ్ళు అందరు కొడుకులు కూతుళ్ళు మనవలు 5 ఆడపిల్లలు బాగా ఉండే
త్రయంబకం యజామహే అక్కడెక్కడో చివరున్న దగ్గర నుంచి మళ్ళీ అక్కడెక్కడో చివరున్న దగ్గర దాకా అనమాట. దగ్గర ఒక కిలోమీటర్న్నర ఉంటుంది గైస్. మొత్తం ముగ్గులు మొత్తం అంతా కూడా సంక్రాంతి హడవడం అనమాట. దీనికైతే ఫస్ట్ పే చేస్తున్నాం. అప్పుడే మీరేం చేస్తారు? బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు కదా. బాగుంది కదా. అన్నింటిలో దీనికైతే ఫస్ట్ పే చేద్దాం. ఓకేనా? నేను వాళ్ళకి రికమెండ్ చేసి చెప్తాను. బాబా ఫస్ట్ పే ఇచ్చామని చెప్తాను. కాదు వేరే ముగ్గులు కొట్టేస్తారు చూడండి మిమ్మల్ని. ఎవరు మాట్లాడరా? ఎవరికి రికమెండేషన్ అంటున్నారు. రికమెండేషన్ చాలా బాగుంది. ఎవరో ముక్కులు పడినాళ్ళు ఉంటుండగా ఈయన ఇచ్చేస్తున్నారు రేటింగ్. మళ్ళీ కొట్టేస్తారని భయం వేసి. ఇప్పుడు ఈ ముగ్గులో ఏంటంటే అన్ని పెట్టారు. మన సంవత్సరాంతో రైతు కష్టపడిందంతా పండించిందంతా ఇప్పుడు జనవరి నెలలో ఇంటికి వస్తాయన్నమాట. ఇంటికి వచ్చిన మూలంచి అందరూ ఆనంద ఉత్సాహాలతో ఇవన్నీ పిండిబంటలు కొనుక్కొని కొత్తగా పెళ్ళైన వాళ్ళు అల్లుళ్ళు ఇంటికి వచ్చి అమ్మాయిలు అల్లుళ్ళతో చాలా సంతోషంగా జరుపుకుంటారనమాట. అది సింబాలిక్ గా ఈ ముగ్గు అయితే చాలా బాగుంది. దీనికైతే మనం ఫస్ట్ ప్రైజ్ అయితే రికమెండేషన్ చేయొచ్చు. అది చాలా బాగుంది. అందుకే నేను ఫస్ట్ పే ఇద్దాం అంటున్నాను. అదే మరి నీకు అర్థం అవట్లేదు నీకు. కొంచెం స్లోగా మాట్లాడండి. పక్క ముగ్గులు కొట్టేస్తారు. ఎవరికి వినపడదు, చాలా దూరంగా చెప్తున్నాను. అది వాయిస్ ఓవర్ ఎదరికెళ్తాం. ఇలా వాళ్ళ తాలూకా కాదులే. కాదు కదా, అది చూసుకోండి. అయితే భోగమంట అది వెలిగించేస్తున్నారు. వెలిగించేసి ఈ కోలటం అది వేసి ఇక్కడ కూడా మేము ఇంకా కొంతసేపు ఉండి ఎంజాయ్ చేసి ఇలా వంటకెళ్ళిపోయి అవి తినేసి. అది ఓకే. సో గైస్, ఆ విధంగా అయితే మా సంక్రాంతి సంబరాలు జరిగిందనమాట. మరి మీకు ఎలా జరిగిందో కింద కామెంట్ డౌన్ అయితే చెయ్యండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి. మరి బాజీ అయ్యో మరి తిరగాలండి. గుర్తుపెట్టుకోండి, మీకన్నా దూరం లేరు. Bye. Happy Sankrant.